హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం రాజుగారి పుణ్యం అనే చందమామ కథని చెప్పుకుందాం. కనకగిరిని పరిపాలించే కమలాకరుడు గొప్ప కళాప్రియుడు, భోజన ప్రియుడు. ఆయన ఆస్థానంలో అనునిత్యం సంగీత కచేరీలు, నృత్య కార్యక్రమాలు, పండిత సభలు జరుగుతూ ఉండేవి. ఆయన తీరిక చేసుకుని అప్పుడప్పుడు మారువేషంలో రాజధానికి దాపులనున్న అడవిలో ఒంటరిగా తిరుగుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ వివిధ రకాల పక్షుల కిలకిలా రావాలను వింటూ ఉండేవాడు. అడవిదారిలో నగరానికి కొంచెం పెడగా ఒక పాతకాలపు చిన్న పూరిల్లున్నది. రాజుగారు అటువైపుగా అడవిలోకి వెళ్ళేప్పుడు ఆ ఇంట్లో నుంచి కమ్మటి వంకాయ ఇగురు వాసన గుప్పున కొట్టి ఆయన జిహ్వ చాపల్యానికి గురయ్యేవాడు. ఆయన రోజూ తన భవనంలో పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం ఆరగిస్తున్నా వంటకాలకు అంత అద్భుతమైన వాసన ఏనాడు ఎరగడు. ఆ ఇంట ఎలాగైనా ఒకసారి భోజనం చెయ్యాలని ఆయనకు కోరికగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం రాజు మారువేషంలో ఆ ఇంటి తలుపు తట్టాడు. వెంటనే ఒక బక్కచిక్కిన పేద ముత్తైదువు తలుపు తీసి, "ఎవరు బాబూ, ఇంత ఎండన పడి వచ్చారు? ఏం కావాలి?" అని అడిగింది. రాజు ఏమాత్రం తొణక్కుండా, "పరదేశిని, ఆకలిగొని ఉన్నాను. ఈ పూటకింత భోజనం పెడతారా?" అన్నాడు. "అయ్యో, ఇప్పుడే మా భోజనాలు అయిపోయాయి. అయితేనేం, ఆకలి మీద వచ్చారు. ముందు లోపలికి రండి" అన్నదామె. ఆమె పేరు అలివేలు. రాజుగారు లోపలికి వెళ్ళి ముందు గదిలో ఒక పాతకాలపు కుర్చీలో కూర్చున్నాడు. అలివేలు ఆ పక్కనే చాప మీద నిద్రపోతున్న భర్త పరమేశాన్ని తట్టి లేపుతూ, "వేళకాని వేళ ఒక పరదేశీ వచ్చాడు. ఆకలి మీద ఉన్నాడు పాపం. లేచి వెళ్ళి ఇంత వంకాయ ఇగురు చేసి 4 జొన్న రొట్టెలు కాల్చు" అని చెప్పింది. పరమేశం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి రాజుగారికేసి ఒకసారి చూసి ఆదరా బాదరా పెరటి తోటలోంచి 4 వంకాయలు కోసి తెచ్చి వంట పనిలో పడ్డాడు. "మా రాజుగారి పుణ్యాన వంట మా ఆయనే చేస్తాడు" అంటూ నవ్వింది అలివేలు. భర్త వంట చేయటానికి రాజుగారి పుణ్యానికి ఉన్న లంకె ఏమిటో బోధపడలేదు రాజు కమలాకరుడికి. కొద్దిసేపట్లో రొట్టెలు, వంకాయ ఇగురు సిద్ధమయ్యాయి. అలివేలు రాజుతో, "భోజనానికి లేవండి. మా రాజుగారి పుణ్యాన అతిథికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా వంటగదిలోకి ఆహ్వానించవలసి వచ్చింది" అని నవ్వింది. ఆ తర్వాత అరటి ఆకులో జొన్న రొట్టెలు, వంకాయ ఇగురు వడ్డిస్తూ, "మా రాజుగారి పుణ్యాన పరదేశీకి ఇదే గొప్ప విందు భోజనం" అన్నది అలివేలు. రాజు తృప్తిగా భోజనం ముగించి చేతులు కడుక్కుని వచ్చి, "మీరు అనుక్షణం మీ రాజుగారిని తలుచుకోవడం మీ రాజభక్తికి నిదర్శనం" అన్నాడు. "ఇంకా నయం" అంటూ ఆ మాటలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది అలివేలు. రాజు తెల్లబోయి, "ఏం, మీ రాజుగారి పట్ల అభిమానం, భక్తి లేవా?" అని అడిగాడు చిరుకోపంగా. దానికి అలివేలు, "కాస్త వివరంగా చెబుతాను, ఓపిగ్గా వినండి. ఈ రాజ్యంలో సామాన్య పౌరులు లక్షల సంఖ్యలో ఉన్నారని అసలు మా రాజుగారికి తెలిసినట్టు లేదు. ఆయన కళ్ళకు కవులు, కళాకారులు తప్ప మరెవరూ కనిపించరు. మా ఆయన పెద్ద చదువులే చదివారు. అయినా ఏం లాభం? రాజ్యంలో యోగ్యులకు ఉద్యోగాలు లేవు. పెళ్లి సమయంలో లాంఛనాలుగా నా పుట్టింటి వారిచ్చిన డబ్బును వడ్డీలకు తిప్పుతూ గుట్టుగా బతుకుతున్నాం. నాది భారీ చెయ్యి అని, దుబారా చేస్తానని రోజూ వంట, ఉద్యోగం లేని నా భర్త చేస్తాడు. ఆయనకు ఉద్యోగం అంటూ లేకపోవడం మా రాజుగారి పుణ్యమే గదా" అన్నది. రాజు ఆలోచనలో పడ్డాడు.
ఇంతలో అలివేలు మళ్ళీ నోరు విప్పింది. నగరం పక్కగా వెళ్ళే నది నీళ్లు సముద్రంలో కలుస్తాయి గాని ప్రజలకు ఉపయోగపడవు. ఆ నీళ్లను ప్రజలకు అందజేసే ఆలోచన మా రాజుగారికి రాదు. అందుకే ఆయన పుణ్యాన అతిథులకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చే భాగ్యానికి నగర ప్రజలు నోచుకోలేదు. ఆ కారణంగానే మిమ్మల్ని వంటగదిలోకి తిన్నగా తీసుకుపోవలసి వచ్చింది. రాజు శ్రద్ధగా ఆమె మాటలు వినసాగాడు. అలివేలు మాట్లాడడం ఆపగానే ఆయన ఈసారి చిరునవ్వు నవ్వుతూ, సరి సరి, ఇంకా రాజుగారి పుణ్యం ఏమైనా ఉంటే వినాలని ఉంది అన్నాడు. తమ రాజుగారి గురించి ఈ పరదేశీకి ఇంతగా వినాలన్న కుతూహలం ఎందుకబ్బా అనుకుంటూ అలివేలు ప్రజల కనీస అవసరాలైన తిండి, బట్ట, నివాసం గురించి మా రాజుగారు పట్టించుకోరు. అయినా పాపం సంగీతం, నృత్య వినోదాల మధ్య ఆయనకు తీరిక ఎక్కడిది? అందువల్లనే దూర ప్రాంతాల నుంచి వచ్చే పరదేశీలకు ప్రజలు జొన్న రొట్టెలతోనే విందు భోజనం పెట్టవలసి వస్తున్నది. ఇందుకు క్షమించండి అన్నది. దానితో రాజు కమలాకరుడికి రాజుగా సామాన్య ప్రజల పట్ల తన బాధ్యత ఎలా మరిచింది తెలిసి వచ్చింది. ఆయన ఆ దంపతులకు తానెవరైంది చెప్పి, నలభీమ పాకాన్ని మరిపించే మీ ఆయన వంట అమోఘం. ఆయన రాజప్రాసాదంలో వంటవాళ్లకు తగిన సూచనలు చేయగల సమర్థుడు. ఇక నీ సంగతి, నీవు రాణిగారికి ముఖ్య సఖిగా ఉంటూ ఇలాగే నిర్మోహమాటంగా నీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండు. ఆమె ద్వారా వింటూ నా పాలనలో ఉన్న లోపాలను అతి త్వరలో సరిదిద్దుకుంటాను. ఆలస్యం ఎందుకు? రేపే మీరు రాజప్రాసాదానికి వచ్చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు రాజాంతఃపురానికి భర్తతో పాటు బయలుదేరుతూ అంతా రాజుగారి పుణ్యం అనుకున్నది అలివేలు ఆనందంగా. ఇదండి రాజుగారి పుణ్యం అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. తృప్తి ప్రధానం అనే కథ. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటి ఒడ్డున ఉన్న చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో నిరుపేద యువకుడొకడు అటుగా వచ్చాడు. వాడు ఎంతో విచారంగా ఉన్నాడు. ధ్యానంలో ఉన్న స్వామీజీని పలకరించడం సరికాదనుకుంటూ వాడు ఆయన ముందు కొంతసేపు వినయంగా మోకరిల్లి, ఆయన ఎంతసేపటికి కళ్ళు తెరవపోయేసరికి చివరకు స్వామీ అంటూ మెల్లగా పిలిచాడు. స్వామి కళ్ళు తెరిచి యువకుడికేసి పరిశీలనగా చూసి, ఏమిటి నాయనా, నీ దిగులుకు కారణమేమిటి అని అడిగాడు. స్వామి, నా పేరు ధనదాసు. అయినా నా దగ్గర చిల్లిగవ్వలేదు. పిడికెడు అన్నం కోసం ఇళ్ల వెంట ఒక పూటంతా తిరగవలసి వస్తున్నది. నా దగ్గర చాలా డబ్బు ఎందుకు లేదు? భరించలేని ఈ పేదరికం కన్నా చావడం నయం కదా అన్నాడు యువకుడు. నీ పేరు ధనదాసా? బావుంది అంటూ స్వామీజీ నవ్వి, నీ సమస్యకు నేను పరిష్కారం చెబుతాను. ఇక్కడ కాదు, నాతో రా అంటూ లేచాడు. ధనదాసు సంతోషంగా తల ఊపి స్వామి వెంట నడిచాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ ఒక పెద్ద భవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒక పెళ్లి విందు కార్యక్రమం జరుగుతున్నది. ఆ భవనం యజమాని చాలా ధనవంతుడు. ఆయన స్వామీజీని అంత దూరాన చూస్తూనే నమస్కరించి గౌరవంగా భవనంలోకి తీసుకువెళ్ళాడు. ఆయన వెంట ధనదాసు లోపలికి వెళ్ళాడు. స్వామీ, నేను మీ సేవకుడిని. మీరు ఏమి కావాలన్నా అది చిటికెలో మీ ముందు ఉంటుంది అన్నాడు ధనికుడు. సరే, నువ్వు నీ పనులేమిటో చూసుకో. నాకు కావలసినది ఇప్పించుకుంటాను అన్నాడు స్వామి. స్వామి ధనదాసుని తీసుకుని వంటశాలలోకి వెళ్ళాడు.
అక్కడ పెద్ద పెద్ద బాణల్లో అన్నం సిద్ధంగా ఉంది. రకరకాల కూరలు, తీయని తినుబండారాలు పాత్రల్లో తయారవుతున్నాయి. ధనదాసుకు నోరూరింది. అతడు వంటకాలకేసి ఆత్రంగా చూస్తున్నాడు. అది గమనించిన స్వామి, ఆలస్యం ఎందుకు, వెళ్ళి తిను అన్నాడు. ధనదాసు ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో చకచకా తనకు కావలసిన పదార్థాలన్నీ వేసుకుని ఆవురావురుమంటూ తినడం మొదలుపెట్టాడు. 15 నిమిషాల అనంతరం ధనదాసు కడుపు నిండిపోయింది. అతడు ఇక తినలేనన్నట్టుగా అటూ ఇటూ చూడసాగాడు. స్వామి ప్రోత్సహిస్తున్నట్టుగా, ఊ ఆగావేం, కానివ్వు, తిను అన్నాడు. ఈ తిన్నది చాలు స్వామీ, ఇంకా తినడం నా వల్ల కాదు అన్నాడు ధనదాసు ఆయాసపడుతూ. అదేమిటి నాయనా, ఇక్కడ మణుగుల కొద్దీ ఆహార పదార్థాలున్నాయి. మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా? ఇంతకన్నా నీకేం కావాలి? తిను, ఎంత కావాలో అంత తిను, హాయిగా ఉండు అన్నాడు స్వామి నవ్వుతూ. క్షమించండి స్వామీ, ఒకేసారి ఎన్నో రోజులకు సరిపడే ఆహారాన్ని తినడం ఎవరికైనా సాధ్యమా? ఏ రోజు తినవలసింది ఆ రోజే కొద్ది కొద్దిగా తినగలం అన్నాడు ధనదాసు. అంతే కదా, మరి డబ్బు విషయంలోనూ అలాగే ఎందుకు ఆలోచించవు? ఒకేసారి ఎంతో డబ్బు కావాలనుకోవడం ఎందుకు? అది ధనానికి దాస్యం అనిపించుకుంటుంది గాని ధనానికి యజమాని అనిపించుకోదు. ఎప్పటికప్పుడు సాధ్యమైనంతలో కొద్ది కొద్దిగా కష్టపడి సంపాదించుకుంటే చాలదా? మనిషికి అత్యాశ ఉండకూడదు. ఆశ తీరక ఆందోళన కలుగుతుంది. ఆందోళన లేని జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మనిషికి తృప్తి ప్రధానం అన్నాడు స్వామి. స్వామీ, మీరు నా సమస్యను పరిష్కరించారు అంటూ ధనదాసు స్వామి పాదాలు తాకి అక్కడి నుంచి ఉత్సాహంగా బయలుదేరాడు. ఇదండి తృప్తి ప్రధానం అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.